హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ ఛానల్ కొత్తగా క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో కొత్త ఛానల్ కాబట్టి తప్పకుండా అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో మీకు డెఫినెట్గా గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ ఛానల్లో అయితే అందించడం అయితే జరుగుతుంది. టుడే వీడియోలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నార్థరన్ కమాండ్ నుండి విడుదలైన గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్ అనేది ఈ వీక్ 23 to 29 జూలై ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ చేయడం అయితే జరిగింది. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దీంట్లో రకరకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అడిగారు, కొన్నిటికి అయితే మనకి ప్రొఫెషన్సీ ట్రేడ్ ఉండాలి, కొన్ని అయితే జస్ట్ 10th క్లాస్తో అప్లై చేసుకునే ఉద్యోగాలు అయితే కూడా ఉన్నాయి. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, దాన్ని బట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. మొట్టమొదటిగా సివిలియన్ మోటార్ డ్రైవర్ చూస్తే దీనికైతే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, 10th క్లాస్ మనకి పాస్ అయి ఉండాలి. అలాగే హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కేవలం ఎస్సీ వాళ్ళకి మాత్రమే 5 పోస్టులు ఉన్నాయి. ఎవరికైనా ఉంటే కనుక ఎస్సీ వాళ్ళు చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ మెకానిక్ వచ్చేసరికి 10th క్లాస్తో పాటుగా మీరు ఆ వెహికల్కి సంబంధించి టూల్స్ కానీ వాటి మీద ఉన్న నేమ్స్ అనేవి ఇంగ్లీష్ హిందీలో చదవగలిగి ఉండాలి. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ట్రేడ్లో ఉండాలి. ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. కేవలం ఎస్సీ వాళ్ళకి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అలాగే క్లీనర్ చూసుకుంటే ఇది కూడా కేవలం ఎస్సీ వాళ్ళకి ఒక పోస్టే ఉంది. 10th క్లాస్ పాస్ అయ్యి మీకు ఈ ట్రేడ్లో అంటే క్లీనింగ్ ట్రేడ్లో ప్రొఫెషన్సీ ఉంటే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక ఫైర్మ్యాన్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 14లో మనకి ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీ 3, అన్రిజర్వ్ 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ అనేది 18 నుండి 25 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. దీనికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అని అడగలేదు కానీ సో మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఏదైతే ఫైర్ ఫైటింగ్ మనకి సో వాళ్ళు యూజ్ చేసే పంప్స్ కానీ ఏదైతే ఫిట్టింగ్స్ కానీ అలాగే ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి కానీ ఓకే సో ఆ ఎక్విప్మెంట్ ఫైర్ ఫైటింగ్ మెథడ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు తెలిసి వాటిని యూజ్ చేయడం మెయింటైన్ చేయడం ఈ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు ఈ ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. 18 to 25 ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. అలాగే ఈ ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకి హైట్ అనేది కూడా చూస్తారు. 165 సెంటీమీటర్స్ అయితే మీకు హైట్ అయితే ఉండాలి. అలాగే 2.5 సెంటీమీటర్స్ హైట్ షెల్ బి అలౌడ్ ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ అయితే కనుక 2.5 మనకి ఎగ్జామ్షన్ ఇస్తారు. మిగతా వాళ్ళకి మాత్రం 165 హైట్ అయితే ఉండాలి వితౌట్ షూస్ అనేది చూసినప్పుడు ఓకే. అలాగే మనకి చెస్ట్ వచ్చేసరికి అన్ఎక్స్పాండర్లో 81.5, అలాగే ఎక్స్పాన్షన్లో 85, వెయిట్ అనేది 50 kgs మినిమం అయితే మీకు ఫైర్మ్యాన్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక మజూదార్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయినా ఎవరైనా సరే 10th క్లాస్ కానీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 to 25 ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి అయితే మనకి రిలాక్సేషన్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే మనకి ఇందులో ఎస్సీకి 1, అన్రిజర్వ్ 1 మనకి 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అన్రిజర్వ్లో వేకెన్సీ ఉంది కాబట్టి మీకు 18 to 25 ఏజ్ లిమిట్ సరిపోతే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా ఎస్సీ వాళ్ళు అయితే 25+5 30 years దాకా కూడా మీరు ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. టోటల్గా చూసుకుంటే 23 పోస్టులు ఉన్నాయి. కాకపోతే మనకి ఈ విధంగా డివైడ్ అయితే చేశారు కదా. సో మీకు ఏ పోస్ట్కి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ కానీ లేదా ప్రొఫెషన్సీ ఇన్ ట్రేడ్ కానీ మీకు ఎలిజిబిలిటీ ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవైతే మీరు చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఈ మజూదార్ పోస్ట్కి మాత్రం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీకు ఎస్సీ వాళ్ళు అయితే 30 years, అలాగే మనకి మిగతా ఓబీసీ కానీ ఇందులో పోస్టులు లేవు కాబట్టి అన్రిజర్వ్లో ఉన్నాయి కాబట్టి 18 to 25 అయితే కనుక మిగతా క్యాస్ట్ వాళ్ళు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. ఏ క్యాస్ట్ వాళ్ళకి మనకి ఎంతెంత ఏజ్ ఉండాలని చెప్పి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఏ పోస్ట్కి మీకు ఎలిజిబిలిటీ ఉందో మీ కేటగిరీ ఏంటో చూసుకుని మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉంది అని అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫైర్మ్యాన్కి అయితే ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. మీకు 65.5 kgల ఒక వ్యక్తిని మీరు పట్టుకుని ఒక 180 meters డిస్టెన్స్ అనేది 96 secondsలో అయితే మీరు అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అలాగే 2.7 meters డిచ్ ల్యాండింగ్ అనేది కూడా మనకి బోత్ ఫిట్ని చూసుకుని మీకు అయితే చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ అనేది, అలాగే క్లైంబింగ్ 3 meter వెర్టికల్ రోప్ యూజింగ్ హ్యాండ్స్ అండ్ ఫీట్ అనేది కూడా ఉంటుంది. ఈ 3 టెస్టులు అయితే మీకు ఫైర్మ్యాన్కి అయితే కండక్ట్ చేస్తారు. అలాగే రిటర్న్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్లో జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎప్టిట్యూడ్, అలాగే జనరల్ అవేర్నెస్ ఓకే సో వీటి మీద అయితే ప్రశ్నలు అడుగుతారు. మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది 1/4 0.25 అయితే ఉంటుంది. మినిమం 33% స్కోర్ అయితే మీరు చేయాలి. 2 hours ఎగ్జామినేషన్ టైం అయితే ఉంటుంది. మీరు దీనికి అప్లై చేయాలనుకుంటే ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. మీరు రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ మనకి అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే మనకి అప్లికేషన్ అనేది డ్యూలీ అటెస్టెడ్ అంటే జిరాక్స్లు ఏవైతే ఉన్నాయో మీకు అటాచ్ చేయమన్న ఫోటో కాపీస్ ఏవైతే ఉన్నాయో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద ఖచ్చితంగా మీరు జిరాక్స్ మీద మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి మీ యొక్క డాక్యుమెంట్స్ అనే వాటిని అయితే మీరు అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్తో పాటుగా. ఓకే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి అయితే సెండ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మనకి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతే. మీరు ఇంటర్ క్వాలిఫికేషన్ అప్లై చేస్తే 10th ఇంటర్ లేదా 10th అయితే 10th ఒకటి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించి మనకి రీసెంట్గా తీసుకున్నది ఓకే ఎక్స్ సర్వీస్ మన అయితే డిశ్చార్జ్
క్లాస్ సర్టిఫికేట్, అలాగే బర్త్ సర్టిఫికేట్ కింద అయితే మోస్ట్లీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ సరిపోతుంది. లేదు అనుకుంటే మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ కూడా పంపండి. అలాగే మనకి డ్రైవర్ పోస్టులకు అప్లై చేస్తే కనుక మనకి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అయితే పంపాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది, అలాగే డొమిసైల్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్, ఇవన్నీ కూడా మీరు జిరాక్స్ తీసి దానిపైన సిగ్నేచర్ చేసి అప్లికేషన్ ఫామ్కి జతపరిచి సో మీరు ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్కడ మెన్షన్ చేసిన అడ్రస్కి అయితే మీరైతే పంపించాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి అడ్రస్ ఇచ్చారు చూడండి, కమాండింగ్ ఆఫీసర్ 517 ASC BNMT పిన్ అని చెప్పి ఇక్కడైతే ఇచ్చారు. సో 30 days లోపల పంపించాల్సి ఉంటుంది. ఇది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ జూలై 23 నుండి 29 దాకా ఉన్న డేట్లో మనకి విడుదలైంది కాబట్టి సో ఆ టైం నుండి మనకి 30 రోజుల్లో అంటే మనకి ఆగస్టు 23 కల్లా అక్కడికి రీచ్ అయ్యే విధంగా మీరైతే అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. మనకి అప్లికేషన్ ఎన్వలప్ మీద సో విత్ సెల్ఫ్ అండ్ ఫాదర్ నేమ్, ఓకే, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, రకరకాల పోస్టులు ఉన్నాయి కదా, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అలాగే అలాంగ్ విత్ ద సెల్ఫ్ అండ్ ఫాదర్ నేమ్, ఓకే, మనకి సెల్ఫ్ కానీ ఫాదర్ నేమ్తో కానీ ఒక అక్నాలజ్మెంట్ మీకు అడ్మిట్ కార్డ్ పంపించడానికి దాని లోపల మనకి పెట్టాల్సి అయితే ఉంటుంది. అలాగే సపరేట్ A4 సైజ్ ప్లెయిన్ పేపర్ యాజ్ పర్ అపెండిక్స్ బి, ఓకే, అపెండిక్స్ బి ప్రకారం A4 సైజ్లో ప్లెయిన్ పేపర్ మీద ఆ ఫార్మాట్ అయితే మీకైతే ఉండాల్సి ఉంటుంది. అప్లికేషన్ విల్ నాట్ బి ఎంటర్టైన్ వితౌట్ అపెండిక్స్ బి, ఓకే, ఖచ్చితంగా అపెండిక్స్ బి లేకపోతే కనుక అప్లికేషన్ అనేది అయితే యాక్సెప్ట్ చేయరని చెప్తున్నారు. ఓకే, అలాగే పోస్టేజ్ ఛాన్స్ ఆఫ్ 45 అండ్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ ఆఫ్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్, ఓకే, మనకి అలాగే పోస్టల్ స్టాంప్ 45 రూపీస్ కూడా మనకి అయితే యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, డిపార్ట్మెంట్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ పోస్టల్ డిలే, ఓకే, పోస్టల్ డిలే అయితే కనుక లాస్ట్ డేట్ కన్నా ముందు మనకి తర్వాత వెళ్తే కనుక వాళ్ళైతే ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అయితే మేము తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి మీకు వీలైనంత త్వరగా మీరు అప్లికేషన్ ఎలా సెండ్ చేయాలని క్లియర్గా చూసుకుని సెండ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ మీకు నోటిఫికేషన్ చివరిలోనే అపెండిక్స్ ఏ అని చెప్పి ఫామ్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఇచ్చారు. సో నీట్గా మనకి ఇదంతా ఫిలప్ చేసుకుని పోస్ట్ అప్లైడ్ మీరు దేనికి అప్లై చేస్తున్నారు, ఓకే, సో ఇటువంటివన్నీ కూడా మీరు అయితే మిస్టేక్స్ లేకుండా 10వ తరగతి మార్క్ లిస్ట్ 10th మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే మీ నేమ్ ఉంటుందో బ్లాక్ లెటర్స్లో రాయాలి. అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అనేది ఎంత ఉంది, ఐడెంటిఫికేషన్ మార్క్ 10th మార్క్ లిస్ట్లో ఉంటాయి కదా, పుట్టుమచ్చలు మీకు ఉన్నాయో లేదో ప్రజెంట్ చెక్ చేసుకుని అవి ప్రాపర్గా ఉంటే వాటిని అయితే యాడ్ చేయండి, లేదా వేరే ఏదైనా ఉంటే వాటిని అయితే యాడ్ చేయండి. అలాగే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ కానీ అడ్రస్ ఆఫ్ కరస్పాండెన్స్ కానీ, ఓకే, ఈమెయిల్ అడ్రస్, కాంటాక్ట్ చేయడానికి మొబైల్ నెంబర్స్ వర్కింగ్లో ఉన్నవి, ఓకే, సో మీ క్యాస్ట్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీరైతే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఫిలప్ అయితే చేయాలి. ఓకే, సో ఆఫీస్ రికార్డ్స్ అనేది అయితే మీరు ఫిలప్ చేయకూడదు, వాళ్ళు ఫిలప్ చేసుకుంటారు. నెక్స్ట్ అపెండిక్స్ బి అనేది కూడా ఖచ్చితంగా సబ్మిట్ చేయమని చెప్పారు కదా అక్నాలజ్మెంట్ అడ్మిట్ కార్డ్కి సంబంధించి, ఓకే, ఈ డీటెయిల్స్ కూడా మీరైతే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అలాగే 45 రూపీస్ స్టాంప్ అనేది కూడా అడిగారు. వీటన్నిటి కూడా యాడ్ చేసి మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా జిరాక్స్ తీసి దాని మీద సిగ్నేచర్ చేసి వీటన్నిటిని కూడా మీరు ఈ 1 month లోపుగా అంటే ఆగస్టు 23కి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా సో మీరైతే ఈ అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా ప్రాపర్గా లైన్ టు లైన్ మొత్తం కూడా క్లారిటీగా చదువుకున్న తర్వాత మీకు ఏదైనా జాబ్ ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అప్లికేషన్లో ఉన్న లాస్ట్లో అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకుని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని యాడ్ చేసి అయితే సెండ్ చేయండి. సో మిస్టేక్స్ లేకుండా క్లారిటీగా అప్లికేషన్ మొత్తం కూడా ఫిలప్ చేసి అలాగే నోటిఫికేషన్ కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీరైతే అప్లై చేసుకోండి. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళన్నా సరే అప్లై అనేది చేసుకుంటారు. ఎందుకంటే మనకి చిన్న జాబ్ పెద్ద జాబ్ అని కాకుండా చాలామంది ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ అయితే కావాలని చెప్పి జాబ్ నీడ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేస్తే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది, వాళ్ళన్నా సరే అప్లై అనేది చేసుకుంటారు. ఓకే, ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.